ప్రతి బాలుడు విద్య నేర్చుకుంటే భారత బలపడుతుందని చైర్మన్ అబ్దుల్ గఫార్ షేక్ అన్నారు. జాతీయ విద్యార్థి దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం కనిగిరి పట్టణంలోని 4వ వార్డు ప్రభుత్వ ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాల నందు ప్రభుత్వ మైనార్టీ శాఖ ఆదేశాల మేరకు విద్యాశాఖ కేఎస్ఎం ఎడ్యుకేషన్ సొసైటీ గుడ్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ భారతదేశం తొలి విద్యా మంత్రి స్వతంత్ర సమరయోధుడు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటారని అన్నారు. విద్య అనేది కేవలం పుస్తక జ్ఞానం మాత్రమే కాదని మనిషి వ్యక్తిత్వాన్ని, మనసును, సమాజాన్ని మలిచే శక్తి అని అన్నారు. విద్య ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి చైతన్యవంతుడవుతాడని, సమాజ అభివృద్ధి దిశగా ముందడుగు వేయగలరని పేర్కొన్నారు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ దేశ విద్యా వ్యవస్థ పునాది వేసిన గొప్ప విద్యావేత్త అని, ఆయన స్ఫూర్తితో విద్యార్థి విద్యలో కృషి చేయాలని, ఉపాధ్యాయులు విద్యార్థుల్లో జ్ఞానోదయాన్ని కలిగించాలని తెలిపారు. అబుల్ కలాం ఆజాద్ గారు, ఆయన గురించి చెప్పుకుంటూ వచ్చాము. ఇంకొన్ని విషయాలు ఇవాళ మరి విద్య కోసం ప్రభుత్వాలు ఎంతో ఖర్చు పెట్టి ఎక్కువ బడ్జెట్ విద్యకే కేటాయిస్తూ విద్యాభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నాయి. మరి అన్ని ఉపయోగించుకొని మీరు మంచి విద్యావేత్తలుగా అవుతారని చెప్పేసి నేను కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన హెడ్ మాస్టర్ గారికి, ఎందుకంటే మరి ఒంగోలు వారు నాకు ప్రోగ్రాం పెట్టమంటే నేను ఉద్దేశిస్తూ ఇదే చెప్పి చేశాను. సార్ మేము పెట్టాం సార్ ప్రోగ్రాం రమ్మంటే నేను రావడం జరిగింది. కాబట్టి ఇదే పరిస్థితిలో మరి ఉర్దూ టీచర్స్ మరి ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఈనాటి కార్యక్రమం గురించి ప్రధాన ఉపాధ్యాయులు రమేష్ గారు, మిగతా ఉపాధ్యాయులు చాలా చక్కగా చెప్పినారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు సనావుల్లా గారికి, మిత్రులు రమేష్ గారికి, మిగతా ఉపాధ్యాయులందరికీ నా ధన్యవాదాలు, నమస్కారాలు, పిల్లలందరి ఆశీస్సులు. ముఖ్యంగా ఈరోజు జాతీయ విద్యా దినోత్సవం పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి మనం విజ్ఞప్తి చేసుకున్నాము. మరి సంబంధించి మరి ఈ రోజును ఎందుకు జరుపుకుంటున్నామంటే, మరి ఒక పేద కుటుంబంలో జన్మించి నుంచి కలకత్తాలో స్థిరపడి మరి తొలి విద్యా మంత్రిగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి అబుల్ కలాం ఆజాద్ గారు మౌలానా. విద్య పట్ల పని చేయబట్టే మరి స్వాతంత్రం రాగానే వారిని విద్యామంత్రిగా ఎన్నుకోవడం కానివ్వండి, ఎన్నికల పిదప ఆయన మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి విద్యాసంస్థ తీసుకొచ్చిన గొప్ప విద్యామంత్రిగా పేరు సంపాదించిన గొప్ప వ్యక్తి. వారి జన్మదినాన్ని మరి జాతీయ విద్యా దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించిన కారణంగా జరుపుకుంటా ఉన్నాం. మరి వారు గాంధీజీతో పాటు స్వాతంత్రం ఇవ్వండి, మిగతా కార్యక్రమాల్లో ఆయన చేతుగా ఉండి గాంధీతో పాటు ఆయన చాలా ఉద్యమాల్లో పాల్గొన్నారు. వారు ఒక పెద్ద రాజకీయ నాయకులు, రచయిత, మరి మంచి నాయకుడిగా పేరు సంపాదించిన మైనార్టీ నాయకుడు. అందుకని ఇవాళ మైనార్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రత్యేకంగా కార్యక్రమాన్ని చేయమని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చున్నారు. యాక్చువల్లీ ఈరోజు గుంటూరులో మన ఒంగోలులో పెద్ద ప్రోగ్రాం ఉంది. మరి ముఖ్యమంత్రి పెట్టే కారణంగా దానికి అందరం పోలేకపోయినాము. లేకుండా ఎవరు ఒంగోలులో మంచి కార్యక్రమం జరిగేది. కాబట్టి అలాంటి మరి ఒక పేదకుడు నిర్మించినటువంటి మంచి వ్యక్తి మరి కేంద్రంలో మన దేశానికి తొలి ప్రధాని కావడం గర్వకారణం.
అలాంటి వారిని స్ఫూర్తి తీసుకొని మీరు కూడా చదువుకొని వారితో పాటు మీరు అలాంటి ఉత్తమమైన స్థితికి వెళ్ళాలని చెప్పేసి నేను భగవంతుని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో అన్నట్టుగా మరి ఎక్కడ ఏం జరుగుతుందో చెప్పలేము. ఎందుకంటే మరి మీరందరూ కూడా మరి చదువుకుంటే మరి ఇంజనీరింగ్ కావచ్చు, డాక్టర్లు కావచ్చు, మరి ఐపీఎస్లు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, మరి ఎంతో గొప్ప స్థాయికి స్థితికి వెళ్ళే అవకాశాలు మీకు ఉన్నాయి. ఎందుకంటే మరి గతంలో చదువుకోవాలంటే మరి పేదరికం అడ్డుగా ఉండేది కొంతమందికి. మరి ఈరోజు పరిస్థితుల్లో ఎక్కడ కూడా ప్రభుత్వాలు చదువుకు పేదరికం అడ్డు కాకూడదని చెప్పేసి ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. అది రాష్ట్రం కానివ్వండి, కేంద్రం కానివ్వండి, ఏ ప్రభుత్వం కానివ్వండి పనిచేస్తూ ఉన్నాయి. ఆ అవకాశాలన్నింటి ఉపయోగించుకొని మీరు బాగా చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.